స్టీరియో ఆన్ చేసింది మాలతి. షేక్ బిస్మిల్లా ఖాన్ షహదాయ్ శ్రావ్యంగా వినిపిస్తోంది అందులోంచి. రిలాక్స్డ్గా ఈజీ చైర్లో వాలి కళ్ళు మూసుకుంది. ఆ మ్యూజిక్లో ఆమె లీనమైపోయింది. ఆ మ్యూజిక్ అంటే ఆమెకెంతో ఇష్టం. అందుకే ఒంటరిగా సమయం దొరికినప్పుడల్లా ఆ మ్యూజిక్ వింటుంటుంది. ఈరోజు తనకి హాలిడే. భర్త భాస్కర్కి మాత్రం ఆఫీస్ ఉంది. అందుకే భరత్ వచ్చే వరకు మ్యూజిక్ వింటూనే టైం గడిపేస్తుంది. కాలింగ్ బెల్ శబ్దం విని ఆమె సంగీత సాధనకి భంగం కలిగింది. టేప్ రికార్డర్ సౌండ్ తగ్గించి తలుపు వైపు నడిచింది. ఇంతలోనే మరోసారి మోగింది బెల్. కమింగ్ అని అరచి వెళ్లి బోల్ట్ తీసింది. ఎదురుగా నిలబడింది రాజీ. హలో మీరా, రండి అంది లోపలికి తప్పుకుంటూ. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అంది లోపలికొస్తూ. నోనో, నాట్ ఎట్ ఆల్. మా హస్బెండ్కి ఈరోజు డ్యూటీ ఉంది, ఒక్కదానే ఉన్నాను, అందుకే మ్యూజిక్ వింటున్నాను అంది సోఫాలో కూర్చుంటూ. స్టీరియో వంక చూసింది రాజీ. మల్టీ సిస్టమ్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది. ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్స్ అడిగింది మాలతి. నో థ్యాంక్స్, ఐ హ్యాడ్ మొహమాటంగా అంది. మీరు మొహమాట పడుతున్నారు, ఎండగా ఉంది కదా, చల్లగా తీసుకోండి అని లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచి అందులోంచి మాజా బాటిల్ ఒకటి బయటకు తీసి గ్లాసులో పోసి రాజీ చేతికి అందించింది. మరి మీరు? ఏమీ తాకుండా కూర్చున్న మాలతిని అడిగింది. నేనా, ఇంతకు ముందే టీ తాగాను, ఇప్పుడు ఇది తాగానంటే కడుపులో కాక్టైల్ అయిపోతుంది అంది నవ్వుతూ. మజా మెల్లగా సిప్ చేయనారంభించింది. ఇప్పుడు చెప్పండి విషయాలు. మీది ఏ ఊరు? మీ వారు ఏం చేస్తుంటారు? మీ క్వాలిఫికేషన్ వగేరా అన్నీ. సమాధానంగా నవ్వింది రాజీ. మీరు మరీ మొహమాటస్తులా ఉన్నారు. మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. పోనీలేండి, ముందుగా నేనే నా గురించి చెబుతాను, తర్వాత మీరు చెప్పండి అంది సోఫాలో వెనక్కి వాళ్తూ. చెప్పండి అంది ఖాళీ గ్లాసు టీపై మీద పెడుతూ. సింపుల్. మాది విజయవాడ. మా వారి ఊరు ఖమ్మం. అయినా విజయవాడలో ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడ జాయిన్ అయ్యారు. అదంతా నా పెళ్లి కాక ముందర మాటలండి అంది నవ్వుతూ. తను నవ్వింది రాజీ. ఆయన మా ఇంటి ఎదురుగా రూమ్లో ఉండేవారు. నేను డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నాను. ఇంటి ఎదురుగానే ఉండడంతో ఇద్దరి చూపులు, ఆ తర్వాత మాటలు, మరి కొన్నాళ్ళకి మనసులు కలిశాయి. దాంతో వ్యవహారం పెళ్లి వరకు వచ్చేసింది. మాది మధ్యతరగతి కుటుంబం. 4 అక్క చెల్లెళ్ళలో నేను 3వ దాన్ని. మా వారు కూడా అంత స్థితిమంతులు కాదులేండి. పైగా మాది కులాంతర వివాహం. ఇళ్లల్లో మా పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో మేమే పెళ్లి చేసేసుకున్నాం. విడిగా కాపురం పెట్టాం. చెప్పడం ఆపి, బోరు కొడుతోందా అంది హఠాత్తుగా. ఆహా, నథింగ్, అదేం లేదు. ఇన్ఫాక్ట్ యువర్ స్టోరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంది ఉత్సాహం చూపిస్తూ. ఓకే, అలా అయితే చెబుతాను. కాపురం పెట్టాం కదా, ఇప్పటికి మా పెళ్ళై 6 ఏళ్ళయింది. అప్పట్లో మా వారికి 800 వచ్చేది. ఆ డబ్బు చాలక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. పైగా ఇళ్లల్లో ఎదిరించి చేసుకున్న పెళ్లి. అందువల్ల ఎవరి సహాయం లేదు. ఆ పరిస్థితుల్లో నేను ఉద్యోగం చేస్తా అన్నాను. నా భర్త కూడా నన్ను ప్రోత్సహించారు. 6 నెలలు కష్టపడి చదివి బ్యాంకు పరీక్షలు రాశాను. కెనరా బ్యాంకులో ప్రొబిషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. వైజాగ్లో, అంటే ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అంతే, ముందుగా నేను వచ్చి జాయిన్ అయిపోయాను. మరో నెలకి మావారు కూడా ఇక్కడే మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వెతుక్కున్నారు. ఇక్కడికొచ్చి 5 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు నాకు 6,000కు పైగా జీతం వస్తుంది. మా వారికి 2,000 వరకు వస్తుంది. అంటే మీ వారికి మీకంటే అంత తక్కువ జీతమా? అప్రయత్నంగాని చటుక్కున నాలుగు కరుచుకుంది రాజీ. తేలిగ్గా నవ్వేసింది మాలతి. తక్కువే, అయినా తప్పేముంది? అలా చెప్పుకోవడానికి నేను కానీ నా భర్త గాని సిగ్గుగా ఫీల్ అవ్వం. ఇక్కడికొచ్చినప్పుడు మాకేమీ ఫర్నిచర్ లేదు. ఇప్పుడు ఇద్దరి సంపాదన మొదలయ్యాక బాగుంది. మాకు చాలా రకాల లోన్లు వస్తాయి. అవన్నీ పెట్టి కలర్ టీవీ, వీసీఆర్, ఫ్రిడ్జ్, స్టీరియో, వాషింగ్ మిషన్ ఇలా అన్నీ సమకూర్చుకున్నాం. ఈ ఇల్లు మా బ్యాంక్ ఇచ్చిన లీజ్ అకామిడేషన్. నాకు అన్ని సౌకర్యాలు ఉన్న ఇంట్లో ఉండాలని కోరిక. అది ఇప్పటికి నెరవేరింది. ఓసారి తృప్తిగా ఇంట్లో ఉన్న వస్తువులన్నింటి వంక చూసుకుంది. అదృష్టవంతులు. మీ భర్తకు మీకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. అందుకే అన్ని విధాలా సుఖపడుతున్నారు ఆమెను మెచ్చుకుంటూ అంది రాజీ. భారంగా నిట్టూర్చింది మాలతి. నిజంగా మేము అదృష్టవంతులమే. కానీ పెళ్ళై 6 ఏళ్ళవుతున్నా ఇంతవరకు మాకు పిల్లలు లేరు. ఈ మాట అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది. మాట్లాడలేదు రాజీ. దేవుడు ఒక్కో మనిషికి ఒక్కో రకమైన సమస్యను పెడతాడు. అన్నీ ఉన్న ఈమెకు పిల్లలు లేరు. రాజీ ముఖంలో ఫీలింగ్స్ మారడం గమనించింది మాలతి. అరే, ఇంటికొచ్చిన మీకు నా బాధలన్నీ చెప్పి ఇబ్బంది పెడుతున్నానేమో అంది. అబ్బే, అదేం లేదులేండి పొడిగా అంది. సరే, నా కథంతా వినేశారు కదా, కనీసం ఇప్పుడైనా మీరు మీ గురించి చెబుతారా? లేకపోతే? ఇందులో చెప్పకపోవడానికి ప్రత్యేకించి ఏమీ లేదు. మీ కథకు కొంతవరకు దగ్గరగా ఉంది నా జీవితం అంది. ఈజిట్? కళ్ళు పెద్దవిగా చేసింది మాలతి.
అవును, ఇద్దరి కథలు ఒకేలా ఉన్నాయి. నా గురించి కూడా చెబుతాను వినండి. ఆమె ఆసక్తిగా ముందుకొంగింది. రాజీ ప్రారంభించింది. బావా, ఎంత అందంగా తీసావు ఈ ఫోటోలు. అబ్బా, నాకంటే రాజీ ఈ ఫోటోల్లో ఎంత అందంగా ఉందో. తనివి తీరా ఫోటోల వంక చూస్తూ అంది మాధవి శివానందంతో. అందులో నేను ప్రత్యేకంగా తీసింది ఏమీ లేదు. రాజీ చాలా అందంగా ఉంటుంది, అందుకని అందంగా వచ్చింది. ఆ రోజు నేను ఫోటోలు కూడా చాలా హడావుడిగా తీశాను. అలా కాకుండా తీరిగ్గా మంచి యాంగిల్స్లో లైట్స్ అన్ని ఉపయోగించి తీస్తే ఇంకా అందంగా వచ్చేది. దానికి మేకప్, మంచి డ్రెస్సు కూడా తోడైతే ఫోటోలు కళ్ళు చెదిరేవి అన్నాడు. అది నిజమే బావా, అంది తను ఒప్పుకుంటూ. కానీ మీ ఫ్రెండ్కి పెళ్ళయిందని, ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉందని నువ్వు చెప్పాక నాకు చాలా బాధగా అనిపిస్తోంది అన్నాడు శివానందం. నిజమే బావా, నాకు బాధ అనిపిస్తోంది. అదేం జాతకమో మరి. దాని ఆశలెప్పుడూ ఆకాశంలో ఉంటాయి, కానీ జీవితం మాత్రం ఆఘాతంలోనే ఉంటుంది. మరి ఆమెను ఓకే అనమను. 24 గంటలో హీరోయిన్ని చేస్తా. ఆమెకు తిరుగులేని కెరీర్ చూపిస్తా. సర్లే, ఆ మాటంటే వాళ్ళాయన కర్ర తీసుకుని నిన్ను నన్ను చావగొడతాడు అని ఇంకా ఏదో అనేంతలో కాలింగ్ బెల్ మోగడంతో, అదిగో మా ఫ్రెండ్ వచ్చినట్లుంది, ఇవాళ రమ్మని చెప్పాను అంటూ వెళ్లి తలుపు తీసి, అరే రాజీ, నీకు నూరేళ్లు. ఇప్పుడే నీ గురించి అంటున్నాను. అంతలోనే వచ్చావు రా. అదిగో రాత్రే మా బావ కూడా వచ్చాడు అంటూ శివానందం వంక చూపింది. హలో, బావున్నారా? పలకరింపుగా అన్నాడు శివానందం. సమాధానంగా చిరునవ్వు నవ్విందామె. రాజీ, నీ ఫోటోలు చూసుకో, ఎంత అందంగా ఉన్నాయో. మా బావ వండర్ఫుల్ ఫోటోగ్రాఫర్ అని చెబితే నమ్మలేదు నువ్వు అంటూ ఆమె ఫోటోలు ముందుకు తోసింది. ఒకసారి ఆ ఫోటోలన్నింటినీ తదేకంగా చూసింది. నిజంగానే అద్భుతంగా ఉన్నాయి. తనేనా ఇంత అందంగా ఉంది? ఊహాతీతంగా ఉన్నాయి ఆ స్టిల్స్. ఆమె కళ్ళలోని భావం గమనించాడు శివానందం. అయినా కూడా ఆమె నోటి ద్వారా రియాక్షన్ వినాలనుకున్నాడు. ఎలా ఉన్నాయి మీకు ఆ ఫోటోలు? మీరు చాలా మంచి ఫోటోగ్రాఫర్ అండి అంది నేర్చుకోలుగా. ఆమె సమాధానానికి పొంగిపోయాడు శివానందం. చూసిన కొద్దీ చూడాలనిపిస్తున్నాయవి. రాజీ, అన్నట్లు ఒక విషయం మరిచాను. ఇప్పుడు మా బావ షూటింగ్ కోసం వచ్చాడు. చిరంజీవి సినిమా ఉత్సాహంగా అంది. చిరంజీవి సినిమానా? ఎక్కడా? ఆసక్తి గడిగిందామె. రాజీ ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆమె కళ్ళల్లో మెరుపు గమనించాడు శివానందం. ఇక్కడే షిప్ యార్డ్లో సాంగ్ జరుగుతోంది. వస్తారా షూటింగ్ చూడ్డానికి? అడిగాడు. నేనా? నో, రాలేను చటుక్కున్న సమాధానం చెప్పింది. రాజీ, ఈ మధ్య నువ్వు బాగా మారిపోయావు. ప్రతిదానికి రాను చేయను అని అన్ని నెగిటివ్గా చెబుతున్నావు. ఇంతవరకు మనం షూటింగ్ చూడలేదు కదా. బావా వాళ్ళ షూటింగ్ యూనిట్ కారు బయటుంది. ఆ కారులో వెళ్ళి 1 గంటలో తిరిగి వచ్చేద్దాం. కానీ కానీ లేదు, వంకాయ లేదు, ఇంకేం మాట్లాడుకో అని శివానందం వంక తిరిగి, బావా వెళదాం పదా అంది. మరో 5 నిమిషాలకి ముగ్గురు బయటకొచ్చి కారెక్కారు. కారులోకి ఎక్కగానే శరత్ వాడే మెర్సిడీస్ కారు గుర్తుకొచ్చింది. చా, ఎలా ఉండవలసిన జాతకం ఎలా అయిపోయింది. ఆమెకు ఆ ఆలోచన రాగానే మూడ్ ఆఫ్ అయిపోయింది. కారులో పక్కన కూర్చుని మాధవి ఏదేదో చెబుతూనే ఉంది. అందులో సగమే రాజీకేవిని చేరుకున్నాయి. 20 నిమిషాలు ప్రయాణించాక షిప్ యార్డు చేరుకుంది కారు. దూరం నుంచి కనిపిస్తోంది కోలాహలం, షూటింగ్ జరుగుతున్నట్లుగా. అది చూడగానే ఒక్కసారిగా తన సమస్యలన్నీ మరిచిపోయింది. కారు ఆగింది. ముగ్గురు దిగారు. రండి అని అడుగులు వేశాడు శివానందం. తను చిరంజీవిని చూడబోతోంది, షూటింగ్ చూడబోతోంది. ఎలా ఉంటుందో. షూటింగ్ స్పాట్ని చేరారు. షిప్ డెక్ అది. దాని మీద నిలబడున్నాడు చిరంజీవి. పక్కన డిస్కో శాంతి, వెనక దాదాపు 100 మంది డాన్సర్లు. మరో పెద్ద క్రేన్ మీద కెమెరా ఉంది. మరోవైపు స్టీరియో స్పీకర్లున్నాయి. స్టార్ట్ సౌండ్ అరిచారు ఎవరో. పెద్దగా విజిల్ వేశాడు మరొకతను. పాట మొదలైంది. బంగారు కోడి పెట్ట అంటూ. దానికి తగినట్లుగా మూమెంట్స్ చేసి చూపాడు ఓ యువకుడు. దానిని పరిశీలనగా చూస్తున్నాడు చిరంజీవి. నిజ జీవితంలో అలా నటుణ్ణి చూడడం చాలా థ్రిల్గా ఉంది. మళ్లీ విజిల్ వేశారు. పాట ఆగింది. ఒకరొచ్చి క్లాప్ కొట్టారు. మళ్లీ పాట మొదలైంది. శరీరాన్ని పాములా మెలికలు తిప్పుతూ డ్యాన్స్ చేస్తున్నాడు చిరంజీవి. రెప్పవాల్చడం మర్చిపోయి చూస్తోంది రాజీ. షాట్ పూర్తయింది. చైర్లో కూర్చున్నాడు చిరంజీవి. రావే, ఆటోగ్రాఫ్ తీసుకుందాం అంది మాధవి. అమ్మో, నాకు భయం, నువ్వే వెళ్ళు అంది ఓ అడుగు వెనక్కి వేసిన రాజీ. నీ కర్మ అని ఆటోగ్రాఫ్ బుక్ తీసుకుని వెళ్ళిపోయింది మాధవి. మీరు వెళ్ళలేదా అన్న శివానందం మాటలకి ఉలిక్కిపడి ఇటు తిరిగింది రాజీ. నేనా? ఏం లేదు, ఊరికినే అంది నవ్వేస్తూ. మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోటోలు ఆయనకు చూపిస్తాను. మీరు తప్పక హీరోయిన్గా సెలెక్ట్ అవుతారు గబగబా అడిగేశాడు శివానందం. నేనా? అదిరిపడి, నో వద్దు అంది కంగారుగా.
మీకు భయమేమీ అవసరం లేదు. మా ప్రొడ్యూసర్ చాలా మంచివారు. ఆయన సినిమాలో చేస్తే ఎవరికైనా ఫ్యాంటాస్టిక్ కెరీర్ వస్తుంది. అబ్బా, భయమని కాదు, కానీ వద్దు. అంటే ఈ పరిశ్రమ అంటే మీకు దురభిప్రాయమా? సూటిగా అడిగాడు. నోనో, అదేం కాదు. బట్ చూడండి, మీ ముఖంలో ఎంతో అందం ఉంది. మీ కళ్ళల్లో ఎన్నో భావాలు పలుకుతాయి. మీరు హీరోయిన్గా బుక్ అయిన పాత్రని సెలెక్ట్ చేసుకోవడం అన్నది మీ ఇష్టం. మంచి పాత్రలు మాత్రమే ఒప్పుకోండి. డీసెంట్గా ఉంటేనే చెయ్యండి. తెరపై ప్రేమ సన్నివేశంలో నటించినంత మాత్రాన వాళ్ళకి మోరల్స్ లేవనుకోవడం పొరపాటు. వాళ్ళ నటన కేవలం తెర వరకే పరిమితం. మీలో నాకు జయబాదురి పోలికలు కనిపిస్తాయి. అందుకే సినిమాల్లో చేయండి అంటున్నాను. మీరు ఏడాది తిరిగేసరికల్లా డబ్బు లక్షల్లో సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆలోచించండి. రాజీకి మాట్లాడే ఛాన్స్ లేకుండా గబగబా మాట్లాడేశాడు శివానందం. రాజీ, చూడవే, ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఆనందంగా నవ్వుకుంటూ మాధవి రావడంతో ఆ టాపిక్ అక్కడితో ఆపేశాడు శివానందం. చిరంజీవి బాగా మాట్లాడాడు, తనే అంది మాధవి. మళ్ళీ షాట్ బిగినయింది. చూసి మరో అరగంట గడిచింది. మాధవి, ఇంక వెళదాం. నేను ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ శరత్ వచ్చేస్తే పాపం రోడ్డు మీదే నేను వెళ్ళిందాకా నిలబడి ఉండాలి అంది కదులుతూ. నిజమే, పద వెళదాం అంటూ శివానందం వైపు చూసింది మాధవి. డ్రైవర్, వీళ్ళని ఇంటి దగ్గర దింపిరా అని నేనిక్కడే ఉండిపోతాను అన్నాడు వాళ్ల వంక తిరిగి. థ్యాంక్స్ శివానందం గారు అంది బయలుదేరుతూ. బావా, షూటింగ్ అవగానే ఇంటికొచ్చాయి అంది కారెక్కుతూ మాధవి. కారు స్టార్ట్ అయింది. రాజీ, చిరంజీవి ఏమన్నాడో తెలుసా? ఏదేదో చెబుతోంది మాధవి. అవేమీ రాజీ చెవిన పడ్డం లేదు. ఆమె మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. రాజీ, టైము 1 గంట దాటింది. ఇంకా వంట అవలేదా? నేను హెల్ప్ చేయనా అంటూ వంటింట్లోకి వచ్చాడు శరత్. ఇంకా హెల్ప్ చేయడానికి ఏముంది, ఇదిగో అయిపోయింది అంది కూరగిన్నె స్టవ్ మీద నుంచి దింపుతూ. ఏం కూర అంటూ దగ్గరకొచ్చి, అబ్బో, వంకాయ కూర, నాకు ఇష్టం అన్నాడు లొట్టలేస్తూ. దా, త్వరగా అన్నం తిందాం, నాకు ఆకలిస్తోంది అన్నాడు రాజీని తొందర చేస్తూ. 2 ప్లేట్లలో వడ్డించి తెచ్చింది. చేప పరిచాడు శరత్. ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. ఇంకా ఏమేం ఉన్నాయి అడిగాడు మిగతా గిన్నెల వంక చూస్తూ. ఏమున్నాయి, ఆవకాయ, పప్పుచారు, మజ్జిగ. అబ్బా, చాలు, అంతకంటే ఏమీ అక్కర్లేదు అంటూ గబగబా కలుపుకుని ఆవురావురమని తినసాగాడు శరత్. అలా తింటున్న అతన్ని చూస్తే కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరిగాయి. ఆ రోజు అతనికి సెలవు. పొద్దున్న ఒక కప్పు కాఫీ ఇచ్చింది, అంతే. ఇంతవరకు ఏం తినలేదు. ఇప్పుడు మాత్రం ఓ కూర, పచ్చడి మెతుకులు. పంచభక్ష పరమాణాలతో గాని భోంచేని అతను అలా తింటుంటే చాలా బాధగా అనిపించింది ఆమెకు. నువ్వు తినవేం అన్నాడు హఠాత్తుగా తలెత్తి రాజీవంక చూస్తూ. తింటాను అని తడబడి తినడం సాగించింది. ఆ సమయంలో ఆమె కంటి నుంచి జారిపడిన కన్నీటి చుక్క అతనికి కనబడకుండా జాగ్రత్త పడింది. పప్పుచారన్నో 2 సార్లు కలుపుకొని తిన్నాడు శరత్. మరో 10 నిమిషాలకి భోజనం పూర్తయింది ఇద్దరికి. ఓ గంట హాయిగా నిద్రపోవాలి అన్నాడు బయట గదిలో చాప మీద నడుము వాలుస్తూ. వంటింట్లో గిన్నెల మీద మూతలుంచొచ్చి అతని పక్కన కూర్చుంది రాజీ. శరత్ ఉద్యోగంలో చేరి అప్పటికి నెల దాటింది. ఈ నెల రోజుల్లో రాజీ మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు వచ్చిపోయాయి. అతనికొచ్చే జీతం ఏమాత్రం చాలం లేదు. చాలా కాంప్రమైజ్ అయి బతకాల్సి వస్తోంది. అందుకే ఓ నిర్ణయానికొచ్చింది. అది ఆ రోజు శరత్కి చెప్పాలని నిర్ణయించుకుంది. శరత్ ఏంటన్నట్లు చూశాడు ఆమె వంక. నాకింట్లో ఒక్కదాన్ని కూర్చోవాలంటే బోరుగా ఉంది. నువ్వు వచ్చే వరకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓస్, ఇది ఓ సమస్యేనా? నీ ఫ్రెండ్ మారుతుందిగా, ఆమెతో రోజు కబుర్లు చెప్పు తేలిగ్గా అన్నాడు. ఆమెకు ఆఫీసుందిగా. శరత్ మాట్లాడలేదు. అందుకే ఓ పని చేద్దామనుకుంటున్నాను. నేను ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవుతాను. టైంపాస్ అవుతుంది, ఏమంటావ్ అని సమాధానం కోసం అతని ముఖం వంక చూసింది. ఒకంత సీరియస్గా మారింది అతని ముఖం. అతని ముఖంలో రంగులు మారిపోయాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? నిజంగానే నాకు చాలా బోరుగా ఉంటోంది. అందుకే జాబ్ చేస్తే టైంపాస్ అవుతుంది కదా. లేచి కూర్చున్నాడు శరత్. సూటిగా రాజీ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. రాజీ, నువ్వు ఉద్యోగం చేస్తానంటోంది జీతం సరిపోదనేగా? ఉలిక్కి పడింది ఆ ప్రశ్నకి. అబ్బే లేదు, అదేం కాదు. బోరు కొట్టే ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను తడబాటుగా అంది. నా కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పు. ఆమె తలదించుకుంది. అది కాదు శరత్, ఈ ఇంటి విషయంగా నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావు, నేను కూర్చుని తింటున్నాను. అలా ఎందుకు అనుకుంటావు? ఇంటి పని నీది, ఉద్యోగం నాది. ఇద్దరం చిరొక పని చేస్తున్నావు. ఇంట్లో పని మనిషి కూడా లేకుండా అన్ని పనులు నువ్వే చేస్తూ గడుపుకొస్తున్నావు. ఇంకా ఉద్యోగం కూడా ఎందుకు? కాదు శరత్, జీతం కూడా సరిపోవడం లేదు కదా. అది కాక మన ఇంట్లో ఒక్క వస్తువు కూడా సరైంది లేదు. నీ ఒక్కడి సంపాదన అయితే ఎప్పటికన్నీ కొనుక్కోగలుగుతాం. అంటే ఉద్యోగం చేద్దామన్న నిర్ణయానికి వచ్చావన్నమాట.
అదే మంచిదనిపిస్తోంది. అయినా తప్పేముంది? మాలతి నెలకు 6,000 సంపాదిస్తోంది. భర్త కూడా సంపాదిస్తున్నాడు. ఇద్దరికీ వద్దంటే డబ్బు. అలాగే నేను సంపాదిస్తే మనకి ఏ సమస్య ఉండదు. అలా కాదు రాజీ. ఇంకెంత? కొద్ది రోజులు గడిస్తే నా జీతం 2,000 అవుతుంది. ఈలోపు నేను మరో ఉద్యోగంలోకి మారతాను. ఎవరు ఎక్కువ జీతం ఇస్తే వాళ్ళ దగ్గర జాయిన్ అవుతాను. మహా అయితే ఓ సంవత్సరం, అంతే కదా. శరత్, నీకు అర్థం కావడం లేదు. 2,000 ఏ మూలకొస్తాయి? మనం కారు కొనుక్కోగలమా? ఇల్లు కట్టించుకోగలమా? అందులో ఏసీ పెట్టించగలమా? సరదాగా ఎంజాయ్ చేయడానికి ఏముంటుందని? కనీసం మీ నాన్నగారితో కలిసినా ఈ సమస్యలు ఉండేవి కావు. ఆమె ఇంకా ఏదో అనబోతూ ఆగింది. అతని ముఖం సీరియస్ గా మారిపోయింది. ఆమె మాటకి కొన్ని నిమిషాల పాటు సైలెంట్ అయిపోయాడు. అతను మౌనంగా అవడం చూసి ఆమె కూడా ఇంకేమీ మాట్లాడలేదు. చాప మీద అటువైపుగా తిరిగి పడుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. గోడ కానుకుని నిశ్శబ్దంగా సీలింగ్ వంక చూడసాగింది రాజు. సిటీ బస్ ఆగింది. అందులోంచి బయటికి దిగాడు శరత్. అమ్మయ్యా, వెధవ బస్సు. రష్కి ఒళ్ళు హూనం అయిపోయింది అనుకున్నాడు నలిగిపోయిన బట్టల వంక చూసుకుంటూ. ఒకంత ఉత్సాహంగా ఇంటివైపు అడుగులు వేశాడు. అతనికి ఆ రోజు సంతోషంగా ఉంది. కారణం, జీతం 2,000 చేశారు. ఇంకా పర్వాలేదు. ఇన్నాళ్లుగా 1,400తో జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డ అతనికి ఒక్కసారిగా 600 పెరగడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. నిజానికి 2,000 తన దృష్టిలో ఒక లెక్క కాదు. పెళ్లికి ముందు 10,000, 15,000 హోటల్స్కు ఖర్చు చేసేవాడు. కానీ పెళ్లైన తర్వాత ప్రతి రూపాయికి, ప్రతి పైసాకి విలువ తెలుస్తోంది. మొదట్లో తను చాలా ఇబ్బంది పడ్డాడు. తను పుట్టినప్పటి నుంచి పొట్టుపరుపుల మీదే ఉన్నాడు గాని ఇలా చేపల మీద, ఇరుకు గదుల్లో ఎప్పుడూ జీవించలేదు. బట్ ఇందులో కూడా థ్రిల్లింగ్ అనిపించింది. తండ్రి సంపాదించిన డబ్బు ఖర్చు చేసిన రోజు కంటే తన స్వశక్తితో సంపాదించిన కొద్ది మొత్తంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నాడు. రాజీతో పెళ్ళై 6 నెలలు కావస్తోన్నా తన తండ్రి తనని చూడ్డానికి రాలేదు. 1-2 సార్లు తనకి చూడాలని అనిపించింది. తండ్రి ఇంటి వరకు వెళ్లి వెనక్కొచ్చేశాడు. ఎందుకో లోపలికి వెళ్లడానికి మనస్కరించలేదు. ఆలోచనల్లో ఉన్న అతను తన వెనక కారు హారన్ వినపడ్డంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చి కొంచెం పక్కకు తప్పుకున్నాడు. ఈ రోజు రాజీని తీసుకుని సరదాగా బయట తిరగాలని నిర్ణయించుకున్నాడు. అందుకే పర్మిషన్ తీసుకుని త్వరగా ఇంటికొచ్చాడు. తలుపు తట్టాడు. మరో నిమిషానికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా శరత్ కనపడ్డంతో ఆశ్చర్యపోయింది రాజీ. శరత్, ఏంటింత త్వరగా ఆఫీస్ నుంచి? ఏదో అనుభవింది. లోపలికొస్తూనే తలుపులు వేసేసి, ఇవాళ మనం బయటకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేయాలి అన్నాడు ఆమెను పట్టుకుని ముందుకు లాగుతూ. ఎందుకబ్బా, ఏం జరిగింది? ఇంత హుషారుగా వచ్చావు? అది నువ్వే చెప్పుకోవాలి. గెస్ చేయి, ఏం జరుగుంటుందో అన్నాడు చెప్పులు విప్పి చేప మీద చేతికిలు పడుతూ. కొత్త ఉద్యోగం వచ్చింది, అవునా? ఉత్సాహంగా అంది. కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. ఆ, మీ నాన్నగారు మనల్ని మీ ఇంటికి వచ్చేయమన్నారా? ఆతృతగా అంది. శరత్ ముఖంలో రంగులు మారాయి. అర్థమైపోయింది ఆమెకు. కారణం అది కాదని. మా నాన్నగారు మనల్ని రమ్మని పిలవడం అసంభవం. అది కాదు నా సంతోషానికి కారణం. నాకు జీతం 2,000 అయింది. ఇక మనకి సమస్యలు లేవు. హ్యాపీగా బతికేయచ్చు. ఇప్పుడు 1,400లో బతుకుతున్న వాళ్ళం ఇక నుంచి జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే కనీసం నెలకి 200 దాచుకోవచ్చు. సరే గాని పద పద, మొహం కడుక్కుని రెడీ అవ్వు. సరదాగా రాత్రి దాకా బయట తిరిగొద్దాం అన్నాడు తను లేచి బాత్రూం వైపు నడుస్తూ. తెల్లముఖం వేసింది అతని జవాబుకి. ఏంటి మనిషి, 2,000 జీతం వస్తే అదేదో జాక్పాట్ తగిలినట్లుగా ఆనందపడుతున్నాడు. నెలకి 200 చొప్పున దాచుకుంటూ పోతే ఎప్పటికి 1,000 అవుతుంది, ఎప్పటికి 2,000 అవుతాయి. ఈ సంపాదనలో లగ్జరీ అనేది అసలు లేదు సరికదా. నిత్యావసరాలు కొనుక్కోవడానికే 10 ఏళ్లు పట్టేలా ఉంది. తను ఉద్యోగం చేస్తానంటే వద్దంటాడు. నీకెందుకా కష్టం అంటాడు. నిన్ను పెళ్లి చేసుకుంది ఇలా ఇంటా బయట చాకరీ చేయించడానికి కాదు అంటాడు. ఇదే విషయం అని మాలతి దగ్గర చెప్పింది రాజీ. ఆమె నవ్వి, చూడు రాజీ, తన భార్యను అమితంగా ప్రేమించే మగవాడు తన భార్యను కష్టపెట్టకూడదని, ఎంత కష్టమైనా తనే పడాలని, భార్యను సుఖపెట్టాలని అనుకుంటాడు. నా భర్త కూడా చాలా కాలం వరకు నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోలేదు. కాబట్టి అది సహజం. నువ్వే బలవంత పెట్టైనా ఒప్పించాలి అంది. ఆ విషయం గుర్తుకొచ్చిందా మీకు? ఏయ్ రాజీ, ఏంటలా ఉండిపోయావు? పద వెళదాం, రెడీ అవ్వు అన్నాడు టవల్తో ముఖం తుడుచుకుంటూ. ఆమె బాత్రూంలోకి వెళ్ళిపోయింది. మరో 15 గంటకి ఇద్దరూ బయటకొచ్చారు. ముందుగా ఎక్కడికి వెళదాం చెప్పు అడిగాడు. నేను బీచ్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. గుడ్. తర్వాత ఏముంది? ఏదైనా హోటల్లో భోంచేసి వచ్చేద్దాం. హోటల్లోనా? అతని స్వరంలో ఒకంత అయిష్టత ధ్వనించింది. ఏం, హోటల్లో వద్దా? రెట్టించింది. ఆ, బోర్. ఎక్కడైనా స్వీట్లు కొని తెచ్చుకుని హాయిగా ఇంట్లో స్పెషల్స్ వండుకుని తిందాం. అర్థమైంది రాజీకి.
హోటల్కి వెళితే ఎంత మామూలు హోటల్ అయినా 100 రూపాయలు ఖర్చయిపోతాయి. ఆ మాట అనలేక ఇలా అంటున్నాడు. రాజీ, అదిగో బస్సు, త్వరగా క్విక్ అంటూ బస్టాప్ వైపు వేగంగా నడిచాడు. వెదవలై అనుకుంది మనసులో రాజీ. బీచ్ దగ్గర స్టాప్లో దిగారు మరో పావుగంటకిద్దరు. మౌనంగా నడుస్తోందామె. అది సెలవు రోజు కాకపోవడంతో పెద్దగా జనాలు లేరు. సముద్రం నీళ్ళలో తడుద్దామా? ఉత్సాహంగా అడిగాడు శరత్. అబ్బా, నాకు బోరు బాబు, ఒళ్ళంతా ఊపులా అంటుకుంటుంది టక్కున సమాధానం చెప్పింది రాజీ. ఆమె అసలు ఆ టైంని ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోతోంది. ఆ అయిష్టత శరత్కి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంటోంది. కానీ అది వ్యక్తం అవుతూనే ఉంది. పోన్లే, అలా అయితే ఇక్కడే కూర్చుందాం అని ఇసుకలో చెతికలు పడ్డాడు శరత్. అతని పక్కనే కూర్చుందామే. అటుగా వస్తున్న వేరుశనక్కాయల వాడిని ఆపి రూపాయి పెట్టి శనక్కాయలు కొన్నాడు శరత్. తీసుకో అన్నాడు రాజీకి పొట్లం అందిస్తూ. మాట్లాడకుండా ఒకటి తీసుకుని ఒలుచుకుని తినసాగింది. డల్గా ఉన్నావే అడిగాడు. నోను, అదేం లేదు, సముద్రం చూస్తున్నాను. ఇన్ని నీ కెరటాలు ఎలా వస్తాయా అని ఆలోచిస్తున్నాను అంతే అంది మామూలు అవడానికి ప్రయత్నిస్తూ. మనం పెళ్ళయ్యాక సరదాగా బయటికి రావడం ఈరోజే కదా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఆమె తలాడించింది. వాళ్లకు కొంచెం దూరంలో చాక్లెట్ కలర్ టొయోటా కారు ఆగింది. అందులోంచి బయటకు దిగారు ఓ పొడుచు జంట. వాళ్ళని చూడగానే తన దురదృష్టం గుర్తుకొచ్చింది. అన్యాయం, ఉన్నవన్నీ మీరే తింటారా లేక మాకు పెడతారా అన్న కంఠం విని ఎవరా అని తల తిప్పి చూశారు ఇద్దరు. ఎదురుగా నిలబడింది మాధవి. ఆమె పక్కన మరో అమ్మాయి కూడా ఉంది. అరే మధు, ఎప్పుడొచ్చావు ఆనందంగా అంది రాజీ. ఇప్పుడే, ఈమె మా అత్త కూతురు, అదే మా శివానందం బాబు చెల్లెలు. మొదటిసారి వైజాగ్ వచ్చింది, బీచ్ చూపించాలని తీసుకొచ్చాను అంది ఆమెను పరిచయం చేస్తూ. ఆమెను చూస్తూ హలో అన్నారు రాజీ శరత్. ఈమె పేరు రాజీ, ఆమె భర్త శరత్. వీళ్ల గురించే నీకు చెప్పాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నారని అంది ఆమె వంక చూస్తూ మాధవి. ఐసి అంది ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తూ ఆమె. అదేదో హేళన చేస్తున్న మాటల్లా అనిపించాయి రాజీకి. మీరు చాలా అందంగా ఉన్నారు అంది రాజీ వంక చూస్తూ ఆమె. అన్నట్లు అసలు విషయం మర్చిపోయాం. శరత్, మాకు పార్టీ ఎప్పుడిస్తారు అడిగింది వాళ్ళ పక్కనే కూర్చుంటూ మాధవి. పార్టీయా? ఓహో, నాకు జీతం పెరిగిన సంగతి ఎలా గెస్ చేశారు అన్నాడు ఒకంత ఆశ్చర్యపోతూ. జీతం పెరిగిందా? దానికి రెండో పార్టీ కూడా ఇవ్వాలైతే అంది మళ్ళీ. విషయం అర్థమయ్యేలా చెప్పు అంది ఒకంత చిరాగ్గా రాజీ. ఎందుకేమిటే, నువ్వింకా నీ ఫోటో చూసుకోలేదా మ్యాగజైన్లో? రాజీ ఫోటోనా? ఎందుకు, ఎక్కడా? జోక్ చేస్తున్నారా అన్నాడు శరత్. అబ్బా, ఇప్పుడు జోకులేమిటి, ఓ పని చేద్దాం అని ఆమె వంక తిరిగి, పద్మ, నువ్వు వెళ్ళి ఆ కనిపించే బుక్ స్టాల్లో ప్రగతి పత్రిక కొనుక్కురావే, అప్పుడు నమ్ముతారు అంది మాధవి. ఆమె లేచి బుక్ స్టాల్ వైపు వెళ్ళింది. మాధవి, విషయం అర్థమయ్యేలా చెప్పవే, సస్పెన్స్తో చేస్తున్నాను అసహనంగా అంది రాజీ. అర్థమయ్యేలా చెప్పాలా? ఎప్పుడో అంటే నీకు పెళ్లి కాకముందు ఓసారి మా శివానందం బావ నీకు నాకు ఫోటోలు తీశాడు, గుర్తుందా? అందులో ఒక ఫోటో ప్రగతి పత్రిక పంపించాడు. అది వాళ్ళకి విపరీతంగా నచ్చేసి దాన్ని కవర్ పేజీ వేశారు. నీ ఫోటోతో ఆ పత్రిక ఎంత అందంగా ఉందో తెలుసా? అదిరిపడింది ఆ మాటకి రాజీ. తెల్లముఖం వేసి రాజీని మాధవిని మార్చి మార్చి చూశాడు శరత్. ఇంతలో పత్రికతో వచ్చింది పద్మ. ఇదిగో చూడండి అంటూ శరత్ చేతికిచ్చింది. రెప్పవాల్చకుండా 2 నిమిషాల పాటు దాని వంకే చూశారు ఇద్దరు. పత్రిక మార్కెట్లోకి వచ్చి కూడా 2 రోజులైంది, అయినా చూడలేదన్నమాట. ఇంతకీ ఎలా ఉంది అడిగింది శరత్ని మాధవి. తలని కొంచెం కిందకి దించి కుడివైపుగా చూస్తూ చిరునవ్వు నవ్వుతున్న ఫోటో అది. నిజంగానే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా శరత్. అమ్మయ్యా అనుకుంది శరత్ నుంచి ఆ మాట వచ్చేసరికి రాజీ. అంతవరకు ఆమె గుండెలు దడదడా కొట్టుకున్నాయి. శరత్ ఏమనుకుంటాడో ఏమంటాడో అని. రాజీ, అసలు నువ్వు ఫోటోలు తీయించుకున్నట్లు నాతో ఒక్క మాటైనా చెప్పలేదే? ఏమో, అసలు గుర్తులేదు అంది. ఆమెకు భయంగా ఉంది. మొన్న మాధవితో కలిసి షూటింగ్ చూడ్డానికి వెళ్ళినట్లుగా శరత్తో చెప్పలేదు. కారణం, ఎందుకలా షూటింగ్లు తిరుగుతావు, మంచిది కాదు అంటాడేమోనని భయపడింది. ఇప్పుడు మాధవి ఆ ప్రస్తావన చేస్తుందేమో అని కంగారు పడింది. శరత్ గారు, రాజీ గారిని సినిమాలో చేయించొచ్చు కదా, ఏడాదిలో టాప్ హీరోయిన్ అయిపోతున్నామే అంది పద్మ. అవును శరత్, నీకు అభ్యంతరం లేకపోతే సెలెక్టెడ్గా కొన్ని మంచి ఫిలిమ్స్లో చేయించొచ్చు కదా వంత పడింది మాధవి. వాళ్ల మాటలకి గుండెలు దడదలా కొట్టుకున్నాయి రాజీకి. వాళ్ల ప్రశ్నకి శరత్ ఎలా రియాక్ట్ అవుతాడో అని చూస్తోంది. చిన్నగా నవ్వాడు శరత్. మీరన్నది బాగానే ఉంది, మంచి సినిమాల్లో అయితే చేయించచ్చు, తప్పులేదు. తను మీరన్నట్లుగా ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళదు, అటువంటి ఇంట్రెస్ట్ లేదు.
నాకు ఇష్టం లేదు. కారణం తను సినిమా ఫీల్డ్కి వెళితే మాకిలా స్వేచ్ఛ ఉండదు. జనం మా చుట్టూ మూగుతారు. నేను ఇంటికొస్తే నవ్వుతూ కాఫీ కప్పుతో ఎదురయ్యే మనుషులు ఉండరు. అయినా అదొక హిపోక్రటిక్ వరల్డ్. నాకదంటే ఇష్టం లేదు. అయినా ఇప్పుడు మాకేం తక్కువ? నాకొచ్చే జీతంతో ఇద్దరం తృప్తిగా జీవిస్తున్నాం. ఆమె ఉద్యోగం చేయడమే నాకు ఇష్టం లేదు. ఇంకా ఫిల్మ్ అంటే ఐఎమ్ సారీ ఖచ్చితంగా చెప్పేశాడు శరత్. అబ్బా, ఏదో సరదా కన్నాం. రాజీని హీరోయిన్ చెయ్యండి అన్నంత మాత్రానికే ఇంతసేపు సుత్తి కొట్టాలా? రెండు చేతులతో తల పట్టుకుంటూ అంది. ఆమె అభినయానికి అందరూ కక్కున నవ్వారు. అక్కడి వాతావరణం ఒకంత తేలిక పడింది. మాధవి, ఎంతసేపు నీ బీచ్లో కూర్చోవడం? మిగతా ప్లేసులు చూపించవా? అక్కడ ఉండడానికి అయిష్టత ప్రదర్శిస్తూ అంది పద్మ. భలేదానివే, పద పద అని లేచి, శరత్ గారు, ఇంకా మేము వెళ్ళాలి. 1-2 రోజుల్లో మా పద్మతో సహా మీ ఇంటి మీద దాడి చేస్తాం. పార్టీకి సిద్ధంగా ఉండండి. వస్తాను రాజీ అంటూ కదిలింది. అరే ఆగు, ఏంటంత తొందర అంది రాజీ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ. లేదు, వెళ్ళాలి, బాయ్ అంటూ చెయ్యి ఊపి పద్మతో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయి మరో నిమిషానికి మాయమైపోయింది. మనం కూడా వెళదామా? లేస్తూ అన్నాడు శరత్. సరే అన్నట్లు లేచి తల ఊపిందామె. ఈ రోడ్డు వెంట కొంత దూరం నడుద్దాం సరదాగా అంటూ అడుగులు వేశాడు. అతన్ని అనుసరించిందామె. రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాప్స్ అన్నీ మెరిసిపోతున్నాయి. కన్నార్పకుండా అన్నింటి వంక పరిశీలనగా చూస్తోందామె. ఆమె కాళ్ళు హఠాత్తుగా ఓ షాపు దగ్గర ఆగాయి. అదొక జ్యువెలరీ షాపు. ఆమె కళ్ళు ఆ షాపు షోకేష్లోని ఒక నగ మీద ఆగాయి. ఆమె హఠాత్తుగా ఆగిపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక తను ఆగి 2 అడుగులు వెనక్కి వేసి ఆమె వద్దాగి ఏంటన్నట్టు చూశాడు. షోకేసు వంక చూపించిందామె. షోకేసు వంక చూశాడు శరత్. అతనికేమీ అర్థం కాలేదు. ఏముందక్కడ అడిగాడు. అదిగో ఆ కనిపించే రవ్వల నెక్లెస్ ఎంతుంటుంది? చూపుడు వేలుతో ఆ వైపు చూపిస్తూ అంది. అటుగా చూశాడు. ఎర్రని అందమైన ముఖమల క్లాత్ పెట్టెలో ఉంది ఆ నెక్లెస్. కళ్ళు జిగేల్మనేలా ఉన్నాయి. ఏమో, నాకేం తెలుసు? నేనెప్పుడైనా అలాంటివి కొంటేనే కదా అన్నాడు ముందుకు కదులుతూ. ఆగు, ఏంటి మరీ పరిగెడుతున్నావు? అసలు సుమారు ఎంతుండొచ్చు అని మళ్ళీ అడిగింది. నాకసలు తెలీదు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. 1,00,000కి తక్కువ ఉండకపోవచ్చు. షాపులోకి వెళ్ళి అడిగి రాకూడదా? మళ్ళీ అడిగింది. తెల్లముఖం పెట్టాడు శరత్. బాగుండదు. ఇందాకటి నుంచి ఇక్కడే నిలబడి మనం ఆ నగవంక చూస్తున్నాం. అయినా రేట్ అడిగి ఉపయోగం ఏమిటి? ఇదేమైనా పొదులా వందలా? పద పద ఆమెను తొందర చేశాడు. అబ్బా శరత్, నేనేమీ నిన్ను కొనమని అడగలేదు కదా. జస్ట్ రేట్ అడిగిరా, నాకు తెలుసుకోవాలనుంది. అతని ముఖంలో అసహనం తొంగి చూసింది. ఒకసారి తన దుస్తుల వంక చూసుకున్నాడు. సామాన్యమైన మధ్యతరగతి మనిషిలా ఉన్న తను లోపలికి వెళ్ళి అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుంది. రాజీ ఏంటి ఇవాళ చాలా భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఇంకా ఆ విషయం గురించి వాదన అనవసరం అనుకున్నాడు. ఇక్కడే ఉండు, అడిగొస్తా అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా తిన్నగా షాపులోకి వెళ్ళాడు. ఆ నగ ఎందుకో ఆమెని అమితంగా ఆకర్షించింది. కొంచెం చౌకలో వస్తే ఎప్పటికైనా అది కొనుక్కోవాలని బలమైన కోరిక మనసులో నాటుకుంది. నిమిషం తర్వాత బయటకొచ్చాడు శరత్. అతని ముఖం ఒకంత సీరియస్గా ఉంది. ఎంతన్నాడు? ఆతృతగా అడిగింది. అతని నుంచి 10,000 20,000 అన్న సమాధానం ఆశించింది. పెద్ద ఎక్కువ రేటు కాదులే, 2,60,000 అవుతుందట. అంతే, రేపొచ్చి కొనుక్కుందామా? అతని కంఠంలో హేళన అసహనం తొంగి చూశాయి. మాట్లాడలేదు రాజీ. ఇద్దరి మధ్య మౌనం చోటు చేసుకుంది. బస్టాప్కొచ్చి సిటీ బస్ ఎక్కారు ఇద్దరు. ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారే కాని ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. రాజీ కళ్ల ముందు ఆ నెక్లెస్ కదలాడుతోంది. అదే సమయంలో ఆమె ఫోటో కవర్ పేజీలో పడ్డం కూడా గుర్తుకొచ్చింది. ఎంత అందంగా ఉంది ఆ ఫోటో. హీరోయిన్ల కంటే అందంగా ఉన్నామంటున్నారు. పోనీ సినిమాలో నటిస్తే తప్పేముంది? శరత్ ఒప్పుకునేటట్లు లేడు. మంచి సమయం చూసి అడిగితే? ఒకవేళ శరత్ ఎస్ అంటే తను చేయగలదా? ఆ వాతావరణంలో ఇమడగలదా? అసలు తనకి అవకాశాలు వస్తాయా? హీరోయిన్ అవ్వాలి అంటే అదృష్టం ముఖ్యమంటారు. అది తనకుందా? ఆమె మనసు పరిపరి విధాల పోతోంది. రాజీ దిగు అన్న శరత్ పిలుపుకి ఆమె ఊహలకి తెరపడిపోయింది. బస్సు దిగారు ఇద్దరు. టైం 9:30 అవుతోంది కదా, ఇంకా నాకు ఆకలేదు. అరటిపళ్ళు తిని పడుకుంటాను అన్నాడు శరత్. నేను అదే పని చేస్తా అంది రాజీ. పళ్ళు కొని ఇంటికొచ్చి డ్రెస్ చేసుకుని చాప మీద పడుకున్నాడు శరత్. అతని పక్కనే అటువైపు పడుకుంది రాజీ. శరత్ పిలిచింది. ఇటు తిరిగాడతను. ఏంటి ఆలోచిస్తున్నావు? సీరియస్గా ఉన్నావు? ఇందాక ఆ నెక్లెస్ రేటు అడగమన్నానని కోపం వచ్చిందా? అతని భుజం మీద చేవేసి అడిగింది. నవ్వి లేదు అన్నాడు మామూలుగా అవడానికి ప్రయత్నిస్తూ. మరి ఏమైనా మాట్లాడు.
నువ్వే చెప్పు, ఏమైనా కబుర్లు ఆమెను అడిగాడు. నా ఫోటో కవర్ పేజీ వచ్చింది కదా, దాన్ని చూసి ఏమనుకున్నావు? అబద్ధం ఆడకుండా చెప్పు అంది. అబద్ధమా? అందులో అబద్ధమాడడానికి ఏముంది? నిజంగానే ఆ ఫోటో చాలా అందంగా ఉంది. అలా పుస్తకాల మీద ప్రింట్ అయినందుకు నువ్వేమైనా ఫీల్ అయ్యావా? ఇందులో ఫీల్ అయ్యేదేముంది? నాకంత సంకుచిత భావాలు లేవు. ఆ ఫోటోలో అసభ్యత కూడా ఏమీ లేదు. అందుకే నాకేమీ తప్పు కనపడలేదు. అయితే నిన్నొక మాట అడగనా? వెంటనే అంది. ఏంటది? ఆమె అడగబోయేది ఊడ్చడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు. ఏమీ లేదు, బట్ నువ్వు కాదనకూడదు. ముందుగానే కండిషన్లా? విషయం చెప్పు, ఆ తర్వాతే ఆలోచిద్దాం. మరి నేను నేను ఫిలింలో ప్రయత్నించనా? ఉలిక్కి పడ్డాడు ఆమె ప్రశ్నకు శరత్. అవును శరత్, మనం ఆర్థికంగా చాలా కష్టాలు పడుతున్నాం. నీ ఒక్కడి సంపాదన మనకెలాగూ సరిపోదు. నేను ఉద్యోగం చేసిన మహా అయితే మరో 1500 వస్తాయి. ఈ చాలని జీతాలతో ఏం బ్రతుకుతాం మనం? అనుక్షణం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలి. మళ్ళీ నువ్వు కార్లలో తిరగాలన్నా, స్టార్ హోటల్స్కి వెళ్లాలన్నా, మంచి బట్టలు వేసుకోవాలన్నా అవన్నీ తీరని కోరికలుగానే మిగిలిపోతాయి. ఆమె ఇంకా ఏదో అనబోయింది. బట్ రాజీ, నాకేమీ అటువంటి కోరికలు లేవు. ఈ జీవితంలో నేను సుఖంగానే ఉన్నాను. మీరు చెప్పే సుఖాలన్నీ నేను చూసేశాను. సో నాకేమీ మోజు లేదు. బట్ నాకుంది శరత్, నాకు ఆ లైఫ్ కావాలి. అనుక్షణం చస్తూ బ్రతికే ఈ మధ్యతరగతి జీవితం అంటే నాకు అసహ్యం. ఐ హేట్ దిస్ లైఫ్. ఆమె మాటకు తెల్లబోయాడు. అవును, మన పెళ్లికి ముందు ఆ సరదాలన్నీ తీరే లైఫ్ రాబోతుంది అనుకున్నాను. కానీ ఇలా జరగబోతుందని ఊహించలేదు. అందుకే ఈ పరిణామానికి తట్టుకోలేకపోతున్నాను. అడ్జస్ట్ కాలేకపోతున్నాను. నా ఆశలన్నీ ఆగాధంలోకి నెట్టివేసినట్లు అనిపిస్తోంది. అందుకే ఫిలింలో జాయిన్ అవుతాను. ఎంతో కాలం వద్దు, ఓ 10 సినిమాలు, ఓ 10 లక్షలు సంపాదించుకుని గుడ్ బై కొట్టేస్తాను. ఆ డబ్బుతో ఎక్కడో ఒక చోట మంచి ఇల్లు కొనుక్కుని, కారు కొనుక్కుని హ్యాపీగా సెటిల్ అవుదాం. నీకు నాకు మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అదేం కష్టం కాదు శరత్, అర్థం చేసుకో. ఆమె కంఠం పూడుకుపోయింది. శిలా విగ్రహంలా కూర్చుండిపోయాడు అతను. మై గాడ్, తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? ఫిలిం ఇండస్ట్రీ అంటే ఆమెకు అసహ్యం అనుకున్నాడు. కానీ ఇలా ఆమెలో ఇన్ని కోరికలున్నాయా? జరిగిన సంఘటన ఓ పెద్ద షాక్లా ఉంది అతనికి. నిశ్శబ్దంగా చెరోవైపుకి తిరిగి పడుకునున్నారు ఇద్దరు. నిమిషాలు గడుస్తూనే ఉన్నాయి. ఇద్దరి మనసుల్లోనూ అశాంతి అగ్నిహోత్రంలా ప్రజ్వలిల్లుతోంది.